రైతు అండి మాకు ఆధారం ఏముంటుందా ఆధారం ఉంటుందా మాకు మేము బతుకోవాలి మేము. మీ పేరు? బాగున్నాయి. మీరు ఎంత కౌలు చేస్తారు? 5 ఎకరాలున్నారా? 5.5 అండి. మీ పక్కన మీరు పక్క రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే కౌలు రైతులు నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. తలపల జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే. మీరు అలా ఉన్నారు, కొంచెం మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు. ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుందంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ. పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అంతే కదా. అది కొంచెం పక్కన ఇంకో 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనాము ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయిన ఉన్నా పైకంకులు ఎక్కడికంకులు ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది కుప్ప వేసి. అదే నుంచుని ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా తర్వాత we get enumeration for each and every acre. Yes sir, every field will be enumerated sir. Already app ఇచ్చారు సార్ యాక్చువల్లీ. ఇంకా 2-3 డేస్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 డేస్ దే షుడ్ బి గెటింగ్ కంప్లీట్. అంటే ఇది మొత్తం వస్తుంది ఎంత ఇస్తారో ఎలా చేస్తారు అలా నిలబడి తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 డేస్ వాటర్ ఫుల్గా రెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కానీ అంతే ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని ఏమంటేనే మళ్ళీ తుఫాను
ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. కరువు మీరు సార్ దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. పోటీ ఎక్కినప్పుడు వాటర్ దాంట్లో ఏంటంటే మొత్తం కోర్టు వచ్చేస్తూ ఉంటుందా? పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తుంది సార్. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా కొంచెం 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడం కొత్తది పాత టీషర్ట్ కొత్తది. అవుట్ఫాల్స్ లూయిస్ని కరెక్ట్గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. మధు గారు ఒకసారి అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడికి వచ్చారు కలెక్టర్ గారు. ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. ఇంకంతా మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది లాక్లని చెప్పారు. ఇక్కడ అయితే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసుకున్న టైం అన్నది ఈ టైం. ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. రేట్ ప్రాబ్లం ఇక్కడ అంతా తాలే సార్.